Good morning. Hi, friend. I want to show one thing for you. Okay. I love you, sir. That's why I'm saying it. I'm giving like these words for your friendship. Okay. You want to see that words. Okay. Then you will get happiness. Then you will get strength from that area. Okay. A man can do anything in their life. Right? A man can do anything in their life. వాళ్ళ యొక్క జీవితంలో వారు ఏమైనా చేయగలరు. రైట్ ఫ్రెండ్? డూ యూ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్? ఎస్ ఆర్ నో? మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు, ఉంటారు. ఎవరైతే రైట్ ఫ్రెండ్ ఉన్నారో ఉంటే ఎస్ అని అనుకో, వాళ్ళకి కాల్ చేయి. ఓకే, దెన్ యూ విల్ గెట్ ఫ్రీడమ్ ఆర్ సమ్ హ్యాపీనెస్. ఓకే, యూ వాంట్ మీట్ అండ్ కాల్ అండ్ మీట్, discuss with him. If you are in sad moment, you want to meet and call, you want to speak with them, then you will be free. Okay, if that is true, calling is like yes, then you will get happiness from that friendship guy, right? నీ యొక్క ఫ్రెండ్షిప్ లో నువ్వు హ్యాపీనెస్ ఖచ్చితంగా పొందుకుంటావు. ఎందుకంటే నీ బాధ చెప్పినప్పుడు నువ్వు రిలీఫ్ పొందుకుంటావు. తనకు ఏం చేయాలో, ఏమి హెల్ప్ చేయాలో తెలిసిపోతుంది. దెన్ యూ విల్ గెట్ హ్యాపీనెస్. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్, నా బాధ చెప్పారు, ఐ నీడ్ సమ్ మనీ, నాకు ఇలా ఉందిరా, నేను బాధలో ఉన్నాను. నువ్వు చెప్పినప్పుడు నో ప్రాబ్లం, అలా దే విల్ సేవ్ సమ్ వర్డ్స్, యూ విల్ గెట్ క్యూర్. నువ్వు క్యూర్ అయిపోతా ఆ వర్డ్స్తో. సో ఆ ఫ్రెండ్షిప్లో యూ విల్ గెట్ హ్యాపీనెస్. యూ కెనాట్ లివ్ లైక్ దట్ ఫ్రెండ్షిప్. సో యూ వాంట్ టు లవ్ friendship, you want to do friendship with others. Okay, do you have right kind of environment? You want to see that right, then you will be free. నీకు రైట్ ఎన్వైరన్మెంట్ మీన్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు నీతో ఉన్నప్పుడు పరాయి వాళ్ళు సమ్ ఫ్రెండ్స్ ఉంటారు, వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, సమ్ మీన్స్ వేస్ట్ ఫెలోస్. ఇప్పుడు నీకు బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, వాని పక్కన వేస్ట్ ఫెలోస్ ఉంటారు. నువ్వు మాట్లాడేటప్పుడు వాడు నిన్ను అర్థం చేసుకుంటాడు, కానీ వాళ్ళు అర్థం చేసుకోరు. ఓకే, చేసుకున్నప్పుడు నువ్వు నష్టపోతావు, గేలి అవుతావు, అలాగా తప్పుగా ఆలోచిస్తూ ఉంటారు నీ గురించి. ఓకేనా, నిన్నెవరు కూడా రైట్ థింక్ రైట్, ఇతను మంచివాడు, రైట్ పర్సన్ అని చెప్పి ఆలోచించారు. ఎవరు ఆలోచిస్తారు తెలుసా? ఎవరైతే తప్పు చేయరో, ఎవరైతే మంచి వ్యక్తి, మంచి ఆలోచన కలిగి, మంచి హృదయం కలిగి ఉంటారో వాళ్ళు ఆలోచిస్తారు. దే విల్ థాట్ అండ్ హెల్ప్. అలాంటి వాళ్ళు నీ లైఫ్లో ఎవరైనా ఉన్నారో చూసుకో. దే విల్ హెల్ప్ యూ అలాట్ ఇన్ యువర్ లైఫ్. ఉంటారు. అందుకని రైట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అని ఎందుకన్నానంటే, నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరూ కూడా ఎటువంటి వారో నువ్వు గుర్తుపెట్టుకొని మంచి వాళ్ళతో స్నేహం చేయాలి. యూ వాంట్ టు బి గుడ్ ఫ్రెండ్షిప్ విత్ గుడ్ ఫ్రెండ్స్. ఓకే.